నిర్మాణం మరియు పెట్రోల్ పంపు నిర్మాణం సంబంధించిన వ్యాయామాలు, చెల్లింపులు, ఎస్టిమేషన్ వివరాలు మరియు ఎంబీ రికార్డు వివరాలు అన్ని అధ్యక్షులు మరియు కార్యదర్శికి తెలుసు. నేను సంఘం నుండి ఎంక్వైరీ ఆఫీసర్ BSc కోనాపూర్ రామాయపేట మండల్కు మన డైరెక్టర్ ఫర్ కోఆపరేషన్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ హైదరాబాద్ యొక్క ఉత్తర్వానుసారంగా నియమించబడినాను. ఈ 51 ఎంక్వైరీకి నెల రోజుల గడువు లోపల పూర్తి చేయమన్నారు. కానీ ఆ నెల రోజులు సరిపోనందున అదనంగా ఇంకో నెల రోజుల గడువు మనం కోరి ఉన్నాం కాబట్టి దానికి పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ ప్రకారంగా ఎంక్వైరీ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయి ఉన్నది. ఈరోజు ఆ ఎంక్వైరీలో భాగంగా ఉన్న కమిటీ మెంబర్స్ యొక్క వాంగ్మూలం తీసుకోవాలి. ఈ రోజు అనగా 20/2/2025 రోజున ప్రస్తుత కమిటీ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకుంటున్నాను. రేపు అనగా 21/2/2025 రోజున శుక్రవారము పాత డైరెక్టర్ యొక్క వాంగ్మూలము, అదేవిధంగా 22 నాడు పాత మన అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారు మరియు కార్యదర్శి గోపాల్ రెడ్డి గారి యొక్క వాంగ్మూలంతో పాటుగా HPCL పెట్రోల్ బంక్లో పనిచేసినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా CEO, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క వాంగ్మూలం తీసుకుంటాను. అదేవిధంగా 24 నాడు ఈ ఎంక్వైరీ నివేదికలో పేర్కొన్న విధంగా ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఆడిటర్స్ యొక్క వాంగ్మూలం కూడా ఈ సొసైటీలోనే తీసుకుంటాను. ఇది అయిన తర్వాత ఈ మొత్తం వాంగ్మూలం తీసుకొని రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత తుది నివేదిక ఏదైతే ఉందో రిజిస్ట్రార్ గారికి సమర్పిస్తాను. ఆ తర్వాత తదుపరి చర్యలు చట్ట ప్రకారంగా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ సహకార సంఘ చట్టం ప్రకారంగా మిగతా చర్యలన్నీ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే సార్, 2 కోట్ల చిల్లర నిధుల దుర్వినియోగం అని దానికి సంబంధించి ఏమన్నా 2 కోట్ల నిధుల దుర్వినియోగం ఉందనేది అది అంతకుముందు ఎంక్వైరీ ఆఫీసర్కి తెలుసు ఏ రకంగా జరిగింది అనేది. నేను ఎంక్వైరీ చేస్తున్నా, ఇంకా ఎంక్వైరీ ప్రాసెస్లోనే ఉంది. తుది నివేదిక వచ్చేంత వరకు మనకి ఎంత తేలుతుంది అనేది ఇంకా మనకు రిపోర్ట్ రాలేదు.